హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. జనంలో నుంచి పుట్టిన నాయకుడికి జనాన్ని మోసం చేస్తూ ఒక పార్టీని మామ దగ్గర నుంచి లాగేసుకున్నటువంటి ఒక నాయకుడికి తేడా ఏంటి అంటే, ఇప్పుడు జనంలోకి జగన్ వెళ్తే ఎలా ప్రభంజనాల్లాగా వెల్లువెత్తి జనాలు వస్తున్నారో ఒకసారి మీరు చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడికి వెళ్ళినా జనాలు నీరాజనాలు పడుతూ ఉన్నారు, ఫాలో అవుతున్నారు, నినాదాలు చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక దేవుళ్లాగా పూజిస్తూ ఉన్నారు. చాలా మంది సార్ మీరు మాకు దేవుడు, మీరు మాకు దేవుడు సార్, దేవుళ్ళు అంటాడంటే జగన్ ఒక ఎర్రి నవ్వు నవ్వుతా ఉంటాడు. ఆ నవ్వు కూడా చాలా బాగుంటుంది అనుకోండి, అది వేరే విషయం. అసలు అప్పుడు ఎలా రియాక్ట్ కావాలో ఆయనకు అర్థం కాదనమాట. అలా ఒక సందిగ్ధమైనటువంటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ ఉంటారు. మొన్న తన కుటుంబంలో ఒక విషాదం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. అది వెళ్తున్నారని జస్ట్ 12 గంటల ముందు చెప్పారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయిన జనాలు, హైవే పైన కాన్వాయ్ అంట పరిగెట్టిన జనాలు. ఆ సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత ప్రజలు తండోపతండాలుగా అక్కడ సిచ్యువేషన్ కూడా మరిచిపోయి, నీతో కోట్ల మంది ఉన్నారయ్యా జగన్, నువ్వు కోట్ల మందికి దేవుడువయ్యా జగన్ అని మాట్లాడుతూ కన్న తల్లి ముందే చెప్తూ ఉంటే, కరుడు గట్టిన కన్న తల్లిలా ఆవిడ ఆ పిత్తర చూపులు చూస్తుందే కానీ కూతురి మాటలు నమ్మి కొడుకు పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, చేసిన రాజకీయ ప్రయత్నాలన్నీ ఆవిడ కళ్ళ ముందు గిర్రును తిరుగుంటాయి. అప్పటికి జగన్మోహన్ రెడ్డి నవ్వుతానే ఉంటే కిటికీలోంచి కొంతమంది జగనన్న జగనన్న నువ్వు మా దేవుడు అన్నా, నువ్వే మా దేవుడు అని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి. మా దేవుడు నువ్వు, మా ప్రాణం అన్నా నువ్వు, మా ప్రాణం అన్నా నువ్వు. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఇంత అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ఫాలోయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఇంతగా ఆరాధించటం ఎలా సాధ్యం అవుతుంది? అధికారంలో లేడు కదా, అమ్మ చెల్లి అందరు కలిసి ఒక దోషిగా చిత్రీకరించారు కదా. ప్రతిపక్షాలు 14 లక్షల కోట్లు తిన్న వ్యక్తిగా, ఆంధ్రాని శ్రీలంకగా మార్చే వ్యక్తిగా, ఒక ద్రోహిగా చిత్రీకరించడానికి సర్వ విధాలా ప్రయత్నించారు కదా. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఇంత ఆదరాభిమానాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు ఆయన అడుగు బయట పెడితే ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తూ ఉన్నారు? జగనన్న నువ్వే మా దేవుడు అని ఎంత ఈజీగా ఇలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళ జీవితాల్లో ఒక దేవుని స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఇచ్చారు? స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఒక్కసారి ఎత్తుకోవాలని ప్రాధేయపడుతూ వయసు నిండిన ముసలోళ్ళ వరకు జగన్ ఎందుకు ఆరాధిస్తున్నారంటే ఒకటే, ఆయన ఇచ్చిన సంక్షేమం, ఆయన చేసిన మంచి, ఆయన చేసిన రిఫార్మ్స్, ఆయన ఇచ్చినటువంటి పథకాలు ప్రజల్ని గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దడానికి ఆయన చేసినటువంటి కృషి ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ప్రజల్లో ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఉంటుంది. నాడు నేడు స్కూళ్ళ భవిష్యత్తు మార్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతారు. అసలు గవర్నమెంట్ స్కూల్స్ అంటే యాక్ట్ అని ఊసే రోజుల దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్స్ సూపర్ అబ్బా, ఈ కాలంలో సూపర్ ఉన్నాయని చెప్పే రోజుల వరకు జగన్మోహన్ రెడ్డి గారిదే మాట, జగన్మోహన్ రెడ్డి గారిదే విజయం. అంతేకాదు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పుకుంటూ ఉంటారు. ఆయన సెల్ ఫోన్ దగ్గర నుంచి హైటెక్ సిటీ వరకు అన్ని ఆయన సాఫ్ట్వేర్లన్నీ ఆయనే కనిపెట్టాయని చెప్పుకుంటారు. నిన్న నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరామ్ జిల్లాగా పేరు పెట్టింది నేనే అనేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా 3 పార్టీలు, బీజేపీ, జనసేన, టీడీపీ, 3 పార్టీలు అధికార పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, అధికారులుగా సెంటర్లో ఉన్నారు. అయినప్పటికీ ఇచ్చిన సూపర్ 6 హామీల్ని అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు
ద్వేషించటంలో తప్పుందంటారా? ఎందుకంటే ఎటువంటి పార్టీ అండా లేదు, సెంటర్‌లో గవర్నమెంట్ లేదు, స్టేట్‌లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అయినప్పటికీ నవరత్నాలని తూచా తప్పకుండా కరోనా 2 సంవత్సరాలు తినేసినా కూడా ఒకడి దగ్గరికెళ్ళి జోలు పట్టి అడగకుండా, చంద్రబాబు నాయుడు గారు చిన్న ప్రాబ్లం వచ్చినా, చిన్న వరదలొచ్చినా, చిన్న ఏదైనా అమరావతి అన్నా కూడా వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చి అడుక్కుంటా ఉంటారు. మీరు డబ్బులియ్యండమ్మా, అమరావతి డెవలప్‌కి డబ్బులియ్యండమ్మా, ఇక్కడ ఇది జరిగింది దానికి డబ్బులియ్యండమ్మా, ఎంతో కొంత దానాలు, సందాలియ్యండమ్మా అని. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అలా అడగటం చూసారా? ఆ! ఎప్పుడన్నా ప్రజల్ని మీరు కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పడం చూసారా? కరోనా 2 సంవత్సరాలు తినేసింది. ఆయన సంక్షేమాన్ని వదిలిపెట్టాడా? లేదు. మరి ఒక్కడు మగాడిలా 9 పథకాలు, అంతకు మించి పథకాలు ఇస్తే, మరి ఇన్ని 3 పార్టీలు కలిపి ముక్కుతూ, మూలుగుతూ 6 సూపర్ సిక్స్‌ల్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రజలు దాన్ని గమనించరా? హ్మ్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే టైంకి ఖజానాలో ఉంది 100 కోట్లు మాత్రమే. అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పటికీ 7,000 కోట్లు ఖజానాలో ఉంది. గెలిచిన ఒక నెలకి హోల్డ్ అయినటువంటి జీఎస్టీ బిల్స్ ఇంకొక 7,000 కోట్లు వచ్చినాయి. మొత్తం 14,000 కోట్లు ఖజానాలో ఉంచి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు 1,50,000 కోట్లు అప్పు చేసి కూడా ప్రజలకి చెప్పకూడే పెడుతున్నారు. మద్యం రేట్లు తగ్గిస్తాన్ని విపరీతంగా పెంచి ప్రజల్ని ఆడుకున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని తణుకు వెళ్తే ఎంతగా గౌరవిస్తారో అనుకున్నారు. తణుకు రోడ్ల పైన ఇసుకేస్తే రాళ్ళంత జనాలు వస్తారేమో అని ఆశపడ్డారు. చివరికి చిటికడు ఇసుక ఇలా చల్లితే వచ్చినంత మంది జనాలు కూడా రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, అది పెళ్లికి వెళ్ళినా, చావింటికి వెళ్ళినా రోడ్ల నిండా జనాలే గుండెలు పగిలే అభిమానంతో మీరే నా దేవుడని చెప్తూ ఉన్నారు. అది కదా మనకు కావాల్సిందే. ఓడిపోయాడు అంటూ ఉంటారు. నిజంగానే ఓడిపోయాడా లేదా, ఈవీఎంలో ఏదో మ్యాజిక్ జరిగిందా అన్న విషయాన్ని ప్రతి ఒక్క సామాన్యుడికి ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతూ ఉంది. 144 సెక్షన్ బేఖాతరు చేసినప్పుడు తెలుస్తుంది. జగన్ ఒక మీటింగ్ పెడితే, ప్రెస్ మీట్ పెడితే ఆన్‌లైన్‌లో లక్షల మంది చూస్తున్నప్పుడు తెలుస్తుంది. రోడ్ల మీదకెళ్తే తండోపతండాలుగా జనాలు వస్తున్నప్పుడు తెలుస్తుంది. నిజమైన నాయకుడు ఎవడు? ఎవడి మాటలు ఎవడు వింటున్నాడనేది. నీ యొక్క భ్రమలో ఉండి నేను విజనరీ, నేను అంత పీకాను, ఇంత పీకాను అని చంద్రబాబు నాయుడు చెప్పినా, నేను ప్రజలకు ఏదో చేయటం కోసం వచ్చాను, ప్రశ్నించడం కోసం వచ్చాను, సొల్లు కబుర్లు చెప్పి చివరికి సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకొని మన మతతత్వాన్ని రెచ్చగొట్టి మనుషుల్లో లేఖితనాన్ని, మనుషుల్లో లేమ్యాన్ మైండ్ సెట్‌ని, మనుషుల్లో మూఢనమ్మకాల్ని ప్రేరేపించే విధంగా మారిన పవన్ కళ్యాణ్ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి తోటి ఫస్ట్ సంవత్సరంలోనే కొత్త టీచర్లు వస్తారని చెప్పి ఇప్పటి వరకు మెగా డిఎస్సికి నోటిఫికేషన్ అయినటువంటి గవర్నమెంట్ ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్లు ఇస్తా అని చెప్పేసి ఏమి ఇవ్వకపోయినా, సూపర్ 6 ఇవ్వకపోయినా సొక్కా కాలర పట్టుకొని అడగమని చెప్పిన లోకేష్ని, వీళ్ళందరూ ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆయన ఏ టీవీ ఛానల్ పెట్టినా జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే ఉన్నప్పటికీ, ఏ టీవీ ఛానల్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ఇదే జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని లక్షల కోట్లు అప్పు చేశాడని అసత్య ప్రచారాలు చేసిన, ఇదే జగన్మోహన్ రెడ్డి పైన సఖీ ఒప్పందంలో 1750 కోట్లు లంచం తీసుకున్నాడని చెప్పినా, ఎన్ని చెప్పినా అన్ని అవాస్తవాలని తేల్చి ప్రజలే నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారంటే, జనంలో నుంచి పుట్టిన నాయకుడు, జనం కోసం ఉన్న నాయకుడు, జనానికి ఉద్ధరించే నాయకుడు, జనానికి కావాల్సిన నాయకుడు ఒకే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలు చెప్తూనే ఉన్నారు వాళ్ళ అభిమానంతో. కానీ రాజకీయ నాయకులు దాన్ని జరగకుండా చూడాలని సర్వ విధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ అది జరగదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ని తీసేయడం ఎవడి వల్ల కాదు. ఆ ఫాలోయింగ్ని సంపాదించుకోవడం ఇంకా ఎవడి వల్ల కూడా కాదు. ఇది వాస్తవం, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.